హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలు మూడింటికి మూడు కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. ఎందుకంటే అధికారంలో కాంగ్రెస్ పార్టీ ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి క్లియర్గా 3 ఎమ్మెల్సీ స్థానాలు నామినేషన్ ప్రక్రియ కంప్లీట్ అయిపోయింది. దాంట్లో ఎవరెవరంటే అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి వీళ్ళ ముగ్గురిని కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులుగా ఈరోజు నామినేషన్ దాఖలు చేశారు అసెంబ్లీ ఆవరణంలో. మరోపక్క బీఆర్ఎస్ పార్టీ ఏదైతే 38 మంది ఎమ్మెల్యేలు ఉన్నారో ఆ ఎమ్మెల్యేలకు గాను ఒక ఎమ్మెల్యే ఎవరయ్యా అంటే ఆయన కూడా సేమ్ ఇప్పుడు ఇక్కడ ఎవరైతే ఎస్సీ ఎస్టీలు ఉన్నారో సేమ్ బీఆర్ఎస్ పార్టీలో ఒక ఎస్సీ బిడ్డనే దాసోజు శ్రవణ్ని నిలబెట్టడం జరిగింది ఎమ్మెల్సీ అభ్యర్థి బరిలో. సో ఇదంతా ఇలా ఉంటే ఒకసారి వార్త చూసుకునే ప్రయత్నం చేద్దాం. కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతికి ఛాన్స్. సామాజిక వర్గాల వారీగా ఫైనల్. అన్యూయంగా తెరపైకి రాములమ్మ పేరు. ఎమ్మెల్యే కోటాలో భర్తీ చేయనున్న 3 ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ హైకమాండ్ ఆదివారం అభ్యర్థులను ప్రకటించింది. అద్దంకి దయాకర్, శంకర్ నాయక్, విజయశాంతి పేర్లను ఫైనల్ చేసింది. సామాజిక వర్గాల ఆధారంగా వీరిని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి 6 ఎమ్మెల్సీ స్థానాలను భర్తీ చేసింది. ఇందులో బీసీ, గౌడ, మైనారిటీ, వెలమ, ఎస్సీ, ఎస్టీ, కమ్మ సామాజిక వర్గాలకు స్థానం కల్పించింది. చివరి వరకు కొనసాగిన ఉత్కంఠ తర్వాత ఈ ముగ్గురిని అధిష్టానం ఫైనల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. అనూహ్యంగా సినీ నటి విజయశాంతి పేరును అధిష్టానం ఫైనల్ చేయడం పార్టీ వర్గాలను, రాజకీయ పరిశీలకులను ఆశ్చర్యానికి గురిచేసింది. అయితే ఇక్కడ బేసిక్గా విజయశాంతికి ఎమ్మెల్సీ ఇస్తున్నారైతే ఎవ్వరు కూడా కలలో కూడా ఊహించలేదు. ఎందుకంటే ఏమకంటే కాంగ్రెస్ పార్టీ కోసం బాగా పోరాడిన వాళ్ళు చాలామంది నాయకులు ఆశావాళ్ళు ఉండే. ఎమ్మెల్సీ ఎన్నికల్లో మనం ఎందుకంటే ₹1 ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదు కాబట్టి మనం కూడా కష్టపడ్డాం పార్టీ కోసం. 10 సంవత్సరాలు కష్టపడ్డాం, 10 సంవత్సరాలు తిరిగినప్పుడు కూడా మన కాదని విజయశాంతికి ఇవ్వడం అనేది కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరైతే గ్రౌండ్లో వర్క్ చేసిరో వాళ్ళలో అసహనం అయితే క్లియర్గా కనపడుతుంది. ఎందుకంటే విజయశాంతి అనేటం ఎక్కడ ఎమ్మెల్యే ఎలక్షన్స్లో కానీ ఎక్కడ ప్రచారం చేసింది కాదు. ప్రచారం చేసినా కూడా పబ్లిక్లోకి అంత రియాక్ట్ అంటే విజయశాంతి చెప్పింది కదా అని వేద్దాం అనుకున్న వాళ్ళు ఎవరూ లేరు. అయినప్పటికీ విజయశాంతికి ఓన్లీ సినీ గ్లామర్ చూసి మాత్రమే ఆ ఎమ్మెల్సీ పదవిని కాంగ్రెస్ పార్టీ మరియు రేవంత్ రెడ్డి చొరవ తీసుకొని ఇచ్చినట్టు తెలుస్తుందని కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పక్క మండిపడుతున్నారు. ఎందుకంటే ఇక్కడ అద్దంకి దయాకర్ అనే వ్యక్తి గురించి మనం మాట్లాడుకోవాలి. నిజానికి అద్దంకి దయాకర్ ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి, ఆ తర్వాత ఉద్యమ నాయకుడు, ఆ తర్వాత 10-15 సంవత్సరాలు కేసీఆర్తో పాటు ధీటుగా ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి. మరోపక్క ఒక ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించిన వ్యక్తి కాబట్టి అన్ని చేసుకుంటూ వచ్చినా కూడా కాంగ్రెస్ పార్టీకి 10 సంవత్సరాలు ప్రతిపక్షంలో ఉన్నప్పటికీ కూడా వెన్నంటూ ఉండి కాంగ్రెస్ పార్టీని భుజాలను వేసుకొని ముందుకు తీసుకొచ్చినటువంటి అద్దంకి దయాకర్కి ఇంత లేటుగా ఇచ్చిరేంది అంటే కావాలనే ఇచ్చారు, లేకపోతే ఒక మంత్రి కుట్ర ఉంది దీంట్లో, ఆ కోమటిరెడ్డి వెంకటరెడ్డి కుట్ర ఉంది దీంట్లో అని చెప్పి ఎవరైతే అద్దంకి దయాకర్ అనుచరులు ఉన్నారో వాళ్ళకి ఒక పక్క సంతోషంతో పాటు మరో పక్క బాధను కూడా కలిగిస్తుంది ఆ యొక్క సంఘటన. ఏదైతే అయినా అక్కడ మన నల్గొండకు సంబంధించి ఆ ఏరియాలో మీటింగ్ జరిగినప్పుడు అద్దంకి దయాకర్ ఏదైతే మాట్లాడిండో మాటలు ఉండు లేకపోతే నువ్వు అని ఏదైతే మాట్లాడిండో ఆ మాటలు గాను కోమటిరెడ్డి బ్రదర్స్ మాత్రమే ఇన్ని రోజులు ఈ పదవి రాకుండా ఆపగలిగిర్రు. కానీ ఇప్పుడు బీసీ సమాజం, ఎస్సీ సమాజం వీళ్ళందరూ ఒకటే లోపు వాళ్ళు కూడా మురుసుకొని కూర్చోవాల్సి వచ్చింది. ఎందుకంటే ఇక్కడ పరిస్థితులు చాలా అంటే చాలా చేదాటిపోయినాయి. అద్దంకి దయాకర్ పరిస్థితి అయిపోయిందన్న పరిస్థితి తీసుకొచ్చినప్పటికీ సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే మాట ఇచ్చిండో అద్దంకి దయాకర్ని నేను గుండెల్లో పెట్టి చూసుకుంటాను ఏదైతే ఆయన మాట ఇచ్చిండో ఆ మాటకు కట్టుబడి ఈరోజు ఎమ్మెల్సీ పదవిని అద్దంకి దయాకర్కి కట్టబెట్టడం జరిగిందే తప్ప ఎట్ ది సేమ్ టైం ఇక్కడ కాంగ్రెస్ పార్టీ నుంచి కార్యకర్తలు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు కానీ తర్వాత వాళ్ళ బ్రదరు రాజగోపాల్ రెడ్డి గారికి కానివ్వండి వీరిద్దరికీ ఎదురు తిరిగే స్థాయికి వచ్చారు అక్కడ ఉన్నటువంటి మునుగోడు, నల్గొండ కార్యకర్తలే. దాంట్లో ఆ కార్యకర్తలు ఎవరున్నారు ఎక్కువ అంటే ఎస్సీ బీసీ ప్రజలే వీళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడటం స్టార్ట్ చేసిర్రు అద్దంకి దయాకర్ మీద వీళ్ళు చేస్తున్నటువంటి కుట్రలకు గాను. ఈలోపు అద్దంకి దయాకర్కి ఈ ఎమ్మెల్సీ పదవి ఏదైతే ఉందో ఆ ఎమ్మెల్సీ పదవిని ఇచ్చిన సంతోషంతో పాటు ఈ బాధను కూడా ప్రతి ఒక్కళ్ళు మనసులో పెట్టుకున్నారు. ఎందుకంటే ఒక ఎమ్మెల్యే క్యాండిడేటు తుంగతుర్తి నుంచి అయినప్పటికీ ఇప్పటికీ ఇన్ఛార్జిగానే ఉన్నాడు. అయినప్పటికీ కూడా ఆయనకి ఎటువంటి
ఎటువంటి ఎమ్మెల్యే సీట్ ఇవ్వకుండా అక్కడ ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మందుల సామేలకి ఇవ్వటం జరిగింది. అక్కడ గెలిచిర్రు, అంతా హ్యాపీ కాంగ్రెస్ పార్టీ. కానీ ఇట్ ది సేమ్ టైం అద్దంకి దయాకర్ విషయానికి వస్తే మాత్రం అద్దంకి దయాకర్కి ప్రతి దాంట్లో అన్యాయం చేస్తుంది కాంగ్రెస్ పార్టీ. అద్దంకి దయాకర్ మాత్రం నీట్గా ఏదైతే స్వచ్ఛమైనటువంటి పాలు ఉన్నాయో ఆ పాలలాగానే కాంగ్రెస్ పార్టీని హెల్తీగా చూసుకుంటుండే అద్దంకి దయాకర్. ఆయన మీద ఎన్ని కుట్రలు జరిగినా కూడా అద్భుతమైనటువంటి ఫలితాలను తీసుకొచ్చిండు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఎక్కడ ఏది మాట్లాడాలన్నా పవర్ఫుల్ టాకింగ్ ఉన్నటువంటి వ్యక్తి అద్దంకి దయాకర్. ఆయన ఏ కులాలతోనో తర్వాత ఏ మతాలతోనో రాజకీయాలు ఎప్పుడూ చేయలేదు. ఆయన విద్యార్థి దశ నుంచి కూడా ఆయనకి ఏదైతే ప్రజలకి మంచి చేయాలన్న ఆలోచన ఉందో ఆ ఆలోచనతోనే అద్దంకి దయాకర్కి ఈరోజు ఎమ్మెల్సీ సీటు ఇవ్వటం జరిగింది. దాంతోపాటు నెక్స్ట్ ఏదైతే మినిస్టర్స్ ఖాళీగా ఉన్నాయో ఆ ఖాళీలలో కూడా ఒక మంత్రిగా భర్తీ చేసే అవకాశం అద్దంకి దయాకర్కి క్లియర్గా కనపడుతుంది. ఎస్టీ కోట నుంచి శంకర్ నాయక్, నల్గొండ జిల్లాకు చెందిన శంకర్ నాయక్, ఆయన కుటుంబ సభ్యులు దశాబ్దాలుగా కాంగ్రెస్లోనే పనిచేస్తున్నారు. శంకర్ నాయక్ ఎంపీపీగా 2 సార్లు, జెడ్పీటీసీగా, మండల కాంగ్రెస్ బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా, జిల్లా కమిటీ అధ్యక్షుడిగా 7 ఏళ్ళు పనిచేస్తున్నారు. ఆయన సామాజిక వర్గానికి మరియు పార్టీకి అందించిన సేవలు అంతేంత కాదని చెప్పి ఇక్కడ క్లియర్గా కనపడుతుంది. మరోపక్క విజయశాంతి గారు అంటే ఇక సినీ గ్లామర్ చూసి ఇవ్వటమే. ఎందుకంటే ఏమకంటే బాగా కష్టపడ్డోళ్ళు కాంగ్రెస్ పార్టీలో, మరి వాళ్ళందరికీ ఎందుకు ఇవ్వలేదో అర్థం కావట్లేదు. విజయశాంతి కంటే అద్భుతంగా కష్టపడ్డ కాంగ్రెస్ కార్యకర్తలు ఉన్నారు. ఇదే ఉమ్మడి నల్గొండ తర్వాత ఇప్పుడు ఉన్నటువంటి సూర్యాపేట జిల్లా ఏదైతే ఉందో ఆ సూర్యాపేట జిల్లాలో కూడా అద్భుతమైనటువంటి కార్యకర్తలు, ప్రతి ఒక్క కార్యకర్త ఉత్తమ్ కుమార్ రెడ్డికి సేవలు చేసేవాళ్ళు ఇక్కడ. అంటే ఉత్తమ్ కుమార్ రెడ్డి కంటే ఆయన పర్సనల్ సేవలు కాదు, కాంగ్రెస్ పార్టీని చూసి ఉత్తమ్ కుమార్ రెడ్డికి సేవలు చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. అంటే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఇదే ఉంటుంది. కాబట్టి అలాంటి కార్యకర్తల్ని విడిచిపెట్టి ఈరోజు విజయశాంతి గారికి ఇవ్వటం అనేది చాలా అంటే చాలా బాధాకరం అని చెప్పి కాంగ్రెస్ కార్యకర్తలు ఒక పక్క ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరి ఏం జరిగిందో చూడాల్సి ఉంది. ఇటైతే అద్దంకి దయాకర్కి మాత్రం క్లియర్గా ఒక మంచి పని చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. అంటే ఇంకొకసారిగా అద్దంకి దయాకర్కి ఇప్పుడు మేము ఇవ్వలేము అనే ఒక మాట చెప్పుంటే మాత్రం గ్రామస్థాయి ఎలక్షన్స్లో మాత్రం మామూలు దెబ్బపడే అవకాశం అయితే ఉండకపోవచ్చు. ఇప్పుడు ఎందుకంటే ఇప్పుడు అద్దంకి దయాకర్కి ఇచ్చారు కాబట్టి ఇప్పుడు అద్దంకి దయాకర్ కూడా ప్రచారంలో పాల్గొంటాడు. అక్కడ గ్రామస్థాయిలో ఉన్నటువంటి ఎలక్షన్స్ ఏవైతే ఉన్నాయో ఆ ఎలక్షన్స్లో అద్దంకి దయాకర్ మైలేజ్ కూడా అంతో ఇంతో ఉంటుంది. సో అలాంటి వ్యక్తికి ఈరోజు ఎమ్మెల్సీ స్థానం కేటాయించడం అనేది చాలా మంచి విషయం. ఈ యొక్క డిసిజన్ మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వం ఒక మంచి ఆలోచన చేసింది అద్దంకి దయాకర్ మీద. ఈ శంకర్ నాయక్ అంటే ఆయన ఎప్పటి నుంచి పాపం ఎంపీబీగా వాళ్ళ తాతల కానుంచి వాళ్ళ తండ్రుల కానుంచి వీళ్ళందరూ కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు, ఓకే. కానీ విజయశాంతి గారికి ఎందుకు ఇచ్చారనేది మాత్రం క్వశ్చన్ మార్క్గా మారింది. చూడాలి మరి ఏం జరిగిద్దో.